కోనసీమ జిల్లా మెండపేటలో పరిశుభ్ర వాతావరణంలో స్వచ్ఛ మెండపేట సాధన లక్ష్యంగా ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని మెండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ పొదుపు సంఘాల మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నౌకాదుర్గారాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీసు నుండి మెయిన్ రోడ్ కరాచీ సెంటర్ వైపుగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పట్ల అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని మురికి డ్రైన్లో చెత్త చెదరాలు వేయకుండా మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను అందజేయాలన్నారు. తద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మెండపేట పురపాలక సంఘ చైర్పర్సన్ పతివాడ నౌకాదుర్గారాణి మాట్లాడుతూ స్వచ్ఛ మెండపేట సాధనకు ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆయా పరిసరాల్లోని వీధులను కూడా శుభ్రంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, కౌన్సిలర్ల పిల్లి శ్రీనివాస్, మందపల్లి రవి, నీలం దుర్గా, ఎరమాటి గంగరాజు, కాసిన విశ్వనాథం, మాజీ డైరెక్టర్ కుప్రెడ్డి పద్మావతి, టీడీపీ నాయకులు మల్లిపూడి గణేష్, కొవ్వడ అప్పన్నబాబు, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు చేస్తూ మున్సిపాలిటీ మొత్తం అంతా చేస్తూ ఉన్నాము. మరి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా డస్ట్బిన్లో మీరు చెత్త ఇచ్చి కార్మికులందరికీ కూడా సహకరించాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మీరు ఈరోజు వర్కర్ రాలేదు కదా అని చెప్పేసి మీరు వీధులంటూ వేసేస్తే మనకే జ్వరాలు వస్తాయి. దానివల్ల మనమే హాస్పిటల్కి డబ్బులు పోయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలి అంటే మనం శుభ్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త విడివిడిగా ఇస్తూ కార్మికులందరికీ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి గాంధీ జయంతికి స్వచ్ఛ భారత్గా మరి గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యంగా ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంటూ మన మండపేట మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు.